పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము వృషభ రాశి వారి యొక్క వివాహం, ఉద్యోగం, వ్యాపారం ఈ మూడు విషయాలకు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటే వివాహపరమైన విషయాలు ఏ విధంగా ఉంటాయి, ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే ఏ రంగాలు వీరికి అనుకూలంగా ఉంటాయి, ఏ విధంగా స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని పొందుతారు, వ్యాపారం కనుక చేసినట్లయితే ఎటువంటి వ్యాపారాలు చేయాలి, ఏ వ్యాపారం చేస్తే వీరికి అనుకూలంగా మారుతుంది, మొదలైనటువంటి విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ వీరి వివాహ జీవితాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ వృషభ రాశి వారికి సంబంధించి వృషభ రాశి వారు ప్రేమకు బద్ధులు, అంటే ఎదుటివారు చూపించేటటువంటి ప్రేమకు కట్టుబడి ఉంటారు. అలానే వీళ్ళు కూడా చక్కగా నిష్కల్మషమైనటువంటి ప్రేమను అవతలి అంటే తన జీవిత భాగస్వామ్యం చూపిస్తూ ఉంటారు. ఇది చాలా శుభ పరిణామం అని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే వృషభ రాశి వారు ప్రేమకు, శృంగారానికి, కుటుంబ బంధాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేటటువంటి వ్యక్తులు. కారణం ఏమిటంటే శుక్రుడే వీరి యొక్క రాశ్యాధిపతి కావటం వల్ల ఇప్పుడు చెప్పినటువంటి విషయాలు వీరు అధికమైనటువంటి ప్రాధాన్యాన్ని ఇస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే వీరి దాంపత్య జీవితం కూడా చాలా చక్కగా అనుకూలంగా మారుతుంది. ఒకసారి ప్రేమించినటువంటి వారితో జీవితాంతం కూడా బంధం కొనసాగించాలనేటటువంటి భావన వీరిలో బలంగా ఉంటుంది. అంటే ఏదైనా చిన్న చిన్న సమస్యలు కలిగినప్పటికీ వివాహ జీవితంలో తొందరగా బంధాన్ని వదులుకోవటానికి, విడాకులు తీసుకోవటానికి ఇష్టపడరు. సాధ్యమైనంత వరకు చివరి వరకు ఆ వ్యక్తితోటే కలిసి ఉండటానికి, అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే, అంటే స్త్రీలైనా పురుషులైనా అవతలి జీవిత భాగస్వామితో కలిసి ఉండటం కోసం ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు. అంటే భార్యాభర్తల మధ్య బంధం చాలా బలంగా ఉంటుందని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళు జీవిత భాగస్వామితో చాలా భావోద్వేగ మద్దతు ఇస్తారు, అంటే ఎమోషనల్గా వీళ్ళు సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఇది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. అలానే వీరి అనుకూలమైన రాశులు ఏమిటంటే వీరికి కర్కాటకము, కన్యా, మకర, మీన రాశులు, అంటే భూవితత్వము, జలతత్వ రాశులు వీరికి చాలా అనుకూలమైనటువంటి రాశులు. కానీ ముఖ్యంగా వివాహపరంగా కనుక తీసుకుంటే ఇక్కడ మీ రాశ్యాధిపతి శుక్రుడు మరియు సప్తమాధిపతి అయినటువంటి కుజుడు, ఈ రెండూ కూడా నీచ స్థానాలలో ఉండకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే వీరి వివాహ జీవితం బాగుంటుంది. అంటే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కానీ, సప్తమాధిపతి అయినటువంటి కుజుడు కానీ నీచ స్థానాలలో కనుక ఉంటే కొంచెం వివాహ జీవితంలో రకరకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి, వివాహం ఆలస్యంగా ఉంటుంది. లేదా రాశ్యాధిపతి కానీ సప్తమాధిపతి కానీ మీ రాశికి 6వ స్థానంలో ఉన్న, 12వ స్థానంలో ఉన్న, 8వ స్థానంలో ఉన్న, సో వివాహ జీవితం చాలా ఒడిదుడుకులతోటి ముందుకు వెళ్ళలేక, వెనక్కు రాలేక రకరకాల సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీళ్ళలో ఉండే ప్రతికూలతలు ఏంటంటే వీళ్ళు ఎక్కువగా కూడా పొజెసివ్ స్వభావాన్ని కలిగి ఉంటారు. అంటే సంబంధంలో మార్పులు, ఆకస్మికమైనటువంటి విరోధాలను వీళ్ళు తొందరగా జీర్ణించుకోలేరు. అంటే ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేటటువంటి చేంజెస్ను వృషభ రాశి వారు తొందరగా రిసీవ్ చేసుకోలేరు. ఒకవేళ కోపం కనుక వస్తే ఆ సంబంధాలు దెబ్బతినే అవకాశం కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటుందని చెప్పాలి. ముఖ్యంగా వీళ్ళకి వివాహ యోగానికి సూచనలు ఏమిటంటే, అంటే మ్యారేజ్కి సంబంధించినటువంటి యోగాలు ఏమిటంటే సప్తమాధిపతి శుభ స్థితిని కనుక, శుభ స్థానాలలో కనుక ఉంటే మంచిగా వివాహం ఉంటుంది. సప్తమ స్థానాధిపతి ఎవరు? వృషభ రాశికి కుజుడు. అంటే కుజుడు కనుక శుభ స్థానాలలో కనుక ఉంటే వివాహ జీవితం అనుకూలంగా ఉంటుంది. అలానే రాశ్యాధిపతి శుక్రుడు కూడా బలంగా ఉండటం ప్రధానమైనటువంటి కారణం. ముఖ్యంగా రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు చంద్రుడితో కనుక కలిస్తే వీళ్ళు ఖచ్చితంగా ప్రేమ వివాహాన్ని చేసుకుంటారు. నచ్చినటువంటి వ్యక్తితోటే వివాహాన్ని చేసుకుంటారు. జనరల్గా వీళ్ళు కుజదోషం లేకుండా వివాహం చేసుకోవడం అనేటటువంటిది ఈ రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించినటువంటి వారు వివాహపరమైనటువంటి దోషాలు కనుక ఉంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజ చేయటం, అలానే శుక్రవారం రోజున కుంకుమార్చన చేయటం, వైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకోవటం అనేటటువంటిది వీరికి చాలా శుభప్రదం అని చెప్పాలి. ఇక కెరీర్ వైజ్గా కనుక తీసుకుంటే ఉద్యోగం వీరికి ఏ విధంగా ఉంటుందంటే వృషభ రాశి వారు సంపాదనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అంటే స్థిరమైనటువంటి ఉద్యోగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలానే స్థిరమైనటువంటి ఉద్యోగంలో మీరు ఎక్కువ కాలం కొనసాగుతూ ఉంటారని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆర్డినరీ స్టేజ్ నుండి ఎక్స్ట్రాడినరీ స్టేజ్ వరకు మీరు రీచ్ అవుతూ ఉంటారు. అంటే నిరంతరమైనటువంటి శ్రమతోటి, అధికమైనటువంటి కృషితోటి ఒక సాధారణ స్థితి నుంచి అసాధారణమైనటువంటి స్థితికి ఎదగగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ వృషభ రాశి వారిలో ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే తాము నమ్మినటువంటి విషయాలలో పట్టుదలగా ఉండటం వలన పనితీరు చాలా చాలా మెరుగ్గా ఉంటుంది అని చెప్పాలి. మార్పులు
తక్కువగా కోరుకుంటారు అని చెప్పాలి. అనుకూల రంగాలు ఏమిటంటే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి బ్యాంకింగ్, ఫైనాన్స్, అకౌంట్స్ అనేటటువంటి వీరికి అనుకూలం. అలానే ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, సంగీతం కానీ, కళారంగాలు వీరికి చాలా అనుకూలమైనటువంటి రంగాలు. ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు మొదలైనటువంటివి కూడా వీరికి ధన సంబంధమైనటువంటి రంగాలని చెప్పాలి. అలానే ఆభరణాలు కానీ, సౌందర్య పరిశ్రమలు అంటే బ్యూటీ పార్లర్స్ లాంటివి కానీ, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ లాంటివి వీరికి అనుకూలమైనటువంటివి. అలానే ఆస్తి, భూములు, నిర్మాణ రంగాలు ఇటువంటివి కూడా వీరికి అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే శుక్రుడు, గురుడు అనుగ్రహించినప్పుడు అంటే మంచి స్థానాలలో అంటే గోచార రీత్యా శుక్రుడు కానీ, గురుడు కానీ మంచి స్థానాలలో ఉన్నప్పుడు వీరికి ఉద్యోగ మార్పులు కానీ, ఉద్యోగంలో పదోన్నతులు కానీ కలిసి వస్తూ ఉంటాయి. అలానే రవి అంటే సూర్యుడు 10వ స్థానంలో కానీ 11వ స్థానంలో కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రమోషన్స్ అనేటటువంటి వచ్చి తీరుతూ ఉంటాయి. అలానే శని దశ ప్రారంభమైనప్పుడు కానీ, శని అంతర్దశలు జరుగుతున్నప్పుడు కానీ అంటే విపరీతమైన కష్ట సాధనతో స్థిరమైనటువంటి అభివృద్ధిని కొనసాగిస్తూ ఉంటారు. మరి వీళ్ళు ఉద్యోగపరంగా వీరికి ప్రతికూలతలు తొలగిపోవాలంటే గురువారం పసుపు పూలతో సాయిబాబాని కానీ, దత్తాత్రేయ స్వామిని కానీ పూజించడం వల్ల చాలా మంచిది. అలానే ఓం శ్రీ మహాలక్ష్మీదేవి జై నమః అనేటటువంటి మంత్ర జపం కూడా వీరికి అద్భుతమైనటువంటి ఉద్యోగ యోగాన్ని కలిగిస్తుంది. ఏదైనా ఉద్యోగం కోసం కానీ, వ్యాపారం కోసం కానీ వీరు పని మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఖచ్చితంగా శుక్రవారం రోజున కనుక ప్రారంభించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపార పరంగా కనుక తీసుకుంటే వీరికి వ్యాపారాలు ఏ విధంగా ఉంటాయంటే వృషభ రాశి అనేటటువంటిది భూతత్వానికి సంబంధించినటువంటి రాశి కాబట్టి స్థిరమైనటువంటి వ్యాపారాలకు వీరికి అధికమైనటువంటి అనుకూలంగా ఉంటాయి, స్థిరమైనటువంటి వ్యాపారాలు. అలానే వ్యాపారం ఎప్పుడు కూడా వీరు నమ్మకంగా నడపగలగటం అనేటటువంటిది ప్రధానం. ఎందుకంటే వీరు ఏదైనా పార్ట్నర్షిప్తో కనుక చేసేటట్టయితే అవతల వారి యొక్క రాశి, నక్షత్రము, వారి జాతకం కూడా పరిశీలించుకోవడం చాలా అవసరం. అలానే వస్తువులు, సేవల విషయంలో కూడా వీళ్ళు ఏదైనా వ్యాపారం కనుక ప్రారంభించినట్లయితే ఆ వస్తు సేవల విషయంలో వీళ్ళు ఎక్కువగా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తుంటారు కాబట్టి తద్వారా మంచి ఫలితాన్ని పొందుతూ ఉంటారు. అలానే లాభాలు కొంత ఆలస్యంగా వచ్చినా సరే నిలబడేటటువంటి శక్తి వీరిలో ఉంటుంది. వీరికి ఆభరణాలు, వస్త్ర వ్యాపారము, భూములు కొనుగోలు, అమ్మకాలు, నిర్మాణ వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి. అలానే పశుపాలన, వ్యవసాయము, సౌందర్యానికి బ్యూటీకి సంబంధించినటువంటివి ప్రొడక్ట్స్, ప్రాపర్టీ మేనేజ్మెంట్ రంగాలు వీరికి అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా వ్యాపార భాగస్వామ్యం అంటే భాగస్తులతో పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలనుకునేటటువంటి వారు ఖచ్చితంగా మీ భాగస్వామిగా కర్కాటక, కన్యా, మకర రాశుల వారు కనుక ఉన్నట్లయితే అవి వీరికి అనుకూలంగా మారుతూ ఉంటాయి. మీ ఏదైతే వ్యాపార భాగస్వామ్యకు జాతకంలో కూడా 7, 11 స్థానాలు కనుక బలంగా ఉన్నట్లయితే వ్యాపారం బ్రహ్మాండంగా ముందుకు వెళ్తుంది అని చెప్పాలి. ఇక్కడ ప్రధానమైన సూచనలు ఏమిటంటే వ్యాపారం ప్రారంభానికి శుక్రవారం లేదా గురువారం ఈ 2 రోజులు వీరి వ్యాపారం ప్రారంభం చేయడానికి శుభమని చెప్పాలి. అలానే వ్యాపార స్థలంలో శుక్రుడు బలపరిచేటటువంటి శంఖు, వెండి వస్తువులు ఉంచడం వలన వ్యాపార స్థలం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రతి నెల లక్ష్మీదేవిని కానీ, ప్రతిరోజు లక్ష్మీదేవి యొక్క పూజ చేయడం అనేటటువంటిది వీరికి చాలా అనుకూలమైనటువంటి స్థితి అని చెప్పాలి. ఇవి ఈ రాశి వారికి, వృషభ రాశి వారికి సంబంధించినటువంటి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి వివాహము, ఉద్యోగము, వ్యాపారము మొదలైనటువంటి వాటికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.